3 days బ్యాక్ అనుకుంటా, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్షేమంగా గమ్యానికి వెళ్ళాలని, క్షేమంగా అనేక ప్రయాణాలను ముగించుకోవాలి, అనేక బంధువుల్ని కలుసుకోవాలి, అనేకమైన ఉద్యోగాల కొరకు వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. చూడండి, దాదాపు 25 మంది దాకా ఏమైపోయారో తెలుసా? సజీవమైన దహనం అయిపోయారు. నా సహోదరి సహోదరులు, నీవెవరైనా కావచ్చు. బస్సులో కాలిపోయిన వారందరూ కూడా మేము చనిపోతామని వారు అనుకోలేదు. బస్సులో కాలిపోయిన వారందరూ కూడా మేము సంతోషంగా గమ్యానికి మా జీవితాన్ని ముగిస్తామని ఆనందంగా బస్సు ఎక్కిన వారందరూ. కానీ వారందరూ ఏమైపోయారో తెలుసా? మార్గ మధ్యములోనే 2 గంటల ప్రాంతములో దహనం అయిపోయారు. ఒక తల్లి అంట ఆ మంటల్లో కాలిపోతూ తన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కాలిపోయిందంట. చూడండి, ఇవన్నీ తలుచుకుంటే మన జీవితానికి గ్యారంటీ లేదు. ఈరోజు ఏం జరిగిద్దో మనం చెప్పలేం. కానీ మనల్ని రక్షించే దేవుడు మనకున్నందుకు మనం ఆయన ఆరాధించాలి. తర్వాత